కాబట్టి దాదాపు అందరికీ జక్కయ్య గురించి తెలుసు. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. ఆయన ఉన్న ప్రాంతానికి యేసు ప్రభు ఒకనాడు వెళ్ళాడు. ఊరోళ్ళందరి చేత విమర్శ పొందినటువంటి వ్యక్తి జక్కయ్య. కరుణ, దయ, జాలి అనేవేవి ఎరగకుండా హృదయ కాఠిన్యం కలిగిన వాడు. కనికరం లేకుండా పైసలు వసూలు చేస్తాడు. అలాగా బాగా డబ్బు గడించినటువంటి వ్యక్తి. ఊరు మొత్తం కలిసి ఆయనకి పాపి అయిన మనుషుడని పేరు పెట్టేశారు. అలాంటి పాత్ర జక్కయ్యది. ఒకసారి యేసుప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభుని అందరూ చుట్టుముట్టి చూస్తా ఆయన మాటలు వింటా ఉంటే, యేసు ఎవరో నేను ఆయన గురించి విన్నాను కానీ ఒకసారి చూడాలనుకున్నాను, ఇదిగో వచ్చినట్టున్నాడని యేసుప్రభుని జక్కయ్య కూడా చూడాలనుకున్నాడు. కానీ చూడటానికి చాలా పొట్టివాడైనందున యేసుప్రభు అతనికి కనబడలేదు. మరి కనబడకపోతే నేనేం ప్రయత్నం మానుకోను, యేసుప్రభు ఏ రూట్లో అయితే వస్తున్నాడో ఆ రూట్లో ముందే వెళ్ళిపోయి ఏదో చెట్టు ఎక్కుదామని తన వయసుని తన స్థితిని కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తించి కేవలం యేసును చూడాలి అంతే, దానికోసం ఏమైనా చేయాలి అని మరి చెట్టు ఎక్కేస్తాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. దూరంగా యేసుప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఆయన చూసి ఆహా ఈయన ప్రభు అని ఆయనను బట్టి సంతోషపడతా ఉంటాడు. సరేలే చూశాను మొత్తానికి. నేను ఆయన చూడకుండా ఈ దరిద్రులు అందరూ చుట్టుముట్టేశారు. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు కదా, అందుకని పర్వాలేదు చెట్టు ఎక్కాను చూశాను, పర్లేదు నాకు కనపడ్డాళ్ళే, వాళ్ళతో పాటు నేను కూడా ప్రభువుని చూశాను అనుకున్నాడు. తర్వాత తన మనసులో తనకి ఏమేమి ఆలోచనలు కలిగినాయో, వాళ్ళందరూ ఆయన చుట్టుముట్టారు అంటే వాళ్ళు యోగ్యులు, వాళ్ళు మంచోళ్ళు. మరి నాలంటోడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదులే, నేను పాపాత్ముడిని కదా, ఊరు మొత్తం కలిసి నన్ను ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే నేను డబ్బుకి విలువిస్తాను, మానవత్వం నాలో లేదు, నేను ఒక చెడిపోయిన మనిషిని, అందరి ఫీలింగ్ అదే. కాబట్టి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన మాటలు విని ఆయనతో ఉండి అంత అర్హత మనకు లేదు. మొదలైతే చూసాం సంతోషం అని ఏదో ఆయన మనసులో అంతర్మథనం. కానీ ఆంతర్యాలు ఎరిగిన దేవునికి అన్నీ తెలుసు కాబట్టి నేరుగా వచ్చి ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే కూర్చున్నాడో ఆ చెట్టు మీద ఆయన కూర్చున్నాడన్న సంగతి కూడా యేసయ్య పట్టించుకోలేదు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాడు. పోన్లే యేసుప్రభు వారు నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ప్రశాంతంగా నేను హాయిగా చూడవచ్చు ఆయన అనుకున్నాడు. నేరుగా వచ్చి ఆయన ఉన్న చెట్టు కాడ ఆగి, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికేనాయా నేను వచ్చాను అన్నాడు. అన్నప్పుడు మరి ఎవరికైనా ఆశ్చర్యం కదండి. ఊరు మొత్తం కలిసి మనల్ని తిడతారు, మనల్ని ఎవడు మంచి అనుకోరు. మరి ఊరు మొత్తం ఎవరన్నా కాస్త ఈ మనిషి మంచి మనిషి అంటే ఆయన వస్తాడంటే అర్థం ఉంది, కానీ ఊరు మొత్తం కలిసి వీడు చెడిపోయినోడు అంటే అలాంటి వాడి ఇంటికి యేసయ్య ఎందుకు వస్తాడు? అసంభవం. కానీ అసాధ్యమైన చేసే దేవుడే మరి మన యేసయ్య. నేరుగా జక్కయ్య నీ ఇంటికే వచ్చానంటే అక్కడ ఉన్న వాళ్ళకి కడుపు మండింది. ఇంతమంది మంచి మనుషులు, పరిశుద్ధులు, పరిసయులు, శాస్త్రులు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే మనందరిని వదిలిపెట్టేసి పాపి అయిన మనుషుని ఇంటికి బస్ చేయడానికి వెళ్తున్నాడు, ఈయనకి ఏం మైండ్ లేదా అని వాళ్ళ సణుగుళ్ళు గొనుగుళ్ళు వెనక పక్క అవన్నీ ఇంటానే ఉన్నాడు. సరే మీ దృష్టికి మంచిది చేయటం కాదురా నా పని, నా తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది చేయటానికి నేను వచ్చాను. మీ ఇష్టాలు నెరవేర్చడానికి, మీ సంతోషాలు వెతకడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. నశించిన దాన్ని వెతికి రక్షించుకోవడానికి వచ్చాను అని ఆయన మనసులో ఆయన అనుకున్నాడు. వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏమనుకున్నారు, యేసయ్య మనసులో యేసయ్య అనుకున్నాడు. జక్కయ్య మనసులో జక్కయ్యకు ఉంది, దేంది ఇంతమంది వదిలిపెట్టి పరమచండాలం నేను నా ఇంటికి వస్తాను అంటున్నాడు, ఇదేదో వింతగా ఉందని జక్కయ్య త్వరగా దిగిరా అంటే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. వాళ్ళు ఏమన్నారు, ఈయన పాపైన మనుషుని ఇంట బస చేయ వెళ్ళుచున్నాడు, ఈయనకి మంచోళ్ళు కనపడరు, రోజుకి 3 సార్లు స్నానం చేసి 5 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు కనపడరు, అనంది నేను ప్రతిసారి చేతులు కడుక్కునేవాళ్ళు కనపడరు, పరిశుద్ధులు కనపడరు ఈయనకి. ఆ వేశ్యలు, ఆ సుంకర్లు, ఆ ఫైనాన్స్ వాళ్ళు, ఆ వ్యభిచారులు,
ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు వీళ్ళే. మరి ఏం మనిషో ఏమో దేవులాడుకుంటాడు, ఎట్లాంటి రకాలందరినీ దేవులాడుకుంటాడు. ఎవరన్నా ఇప్పుడు మంచోడి ఇల్లు చూసి పోతారు కానీ పోయి చెడిపోయిన ఇంటికి పోతారా? పరువు పోదంటే. ఇప్పుడు నేను మీ ఊరు వచ్చాను, ఊరు మొత్తం కలిసి ఎవరిని మంచి అంటారో వాళ్ళ ఇంటికి వెళ్తే మర్యాద ఉంటుంది. ఊరు మొత్తం కలిసి ఫలానా మనిషి చెడిపోయిన వ్యక్తి అన్న ఇంటికి వెళ్ళాను అనుకో, నన్ను కూడా ఏ లెక్కలో కడతారు? మంచోడు మంచోళ్ళని ఎత్తుక్కుంటాడండి. మరి ఆయన గారు మరి ఇక ఆ ఇంటికి పోయాడంటే ఇక మరి ఆయన గారి సంగతి ఏందో మనకు అర్థమైపోద్ది ఇక అనుకుంటారు వెంటనే. కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరు కూడా చెడిపోయిన వాళ్ళు ఇంటికి వారు. మంచి ఊరు మొత్తం కలిసి మంచి అంటే ఆ ఇంటికి వెళ్తారు. యేసయ్య రివర్స్. యేసయ్య రివర్స్. ఊరు మొత్తం కలిసి ఎవరిని చెడిపోయినోడు అన్నారో వాడి ఇంటికి పోతాడు. ఎందుకంటే మంచి అనిపించుకున్నవాడు, మంచి మనిషిగా ఉన్నవాడు భద్రంగానే ఉన్నాడు. ప్రమాదంలో ఎవరున్నారంటే చెడిపోయినోడే ఉన్నాడు. తల్లికి 4 కొడుకులు ఉంటే 3 మంచోళ్ళు ఒకడు తాగుబోతాడు. అమ్మ మనసంతా ఆ తాగుబోతాడు మీద ఉంటుంది. మిగిలిన కొడుకులకు బాధ కలిగిద్ది. అమ్మ మేము బాగానే ఉన్నాం కదమ్మా, మమ్మల్ని చూడొచ్చు కదే, ఆ దరిద్రుడి గురించి ఎందుకే ఏడుస్తావు? అసలు మా గురించి ఆలోచించవేందే, అన్నీ మేము తీసుకొచ్చి పెడుతుంటే శుభ్రంగా తిని వాడి గురించి ఏడుస్తావు ఏంది అమ్మ అంటే అమ్మ ఏం చెప్తుందండి? మీ సొమ్ము తింటున్న మాట నిజమే నాయనా, మీ దగ్గర ఉంటున్న మాట నిజమే, మీరు నా బంగారాలయ్యా, మీకు తిరిగే ఉంది, మీరందరూ బాగున్నారా, మీకు తిరుగులేదయ్యా, ప్రమాదంలో ఉంది వాడేనయ్యా అని మళ్ళా వాడినే గుర్తు చేసుకొని ఏడిచింది. అమ్మ మనసు యేసయ్య మనసు. అమ్మ మనసు ఎలాగైతే చెడిపోయినోడి మీదకి వెళ్ళిద్దో, వాడు బాగుపడాలని కోరిద్దో, యేసయ్య మనసు కూడా అలాంటిదే. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడన్న. కూర్చున్న వాళ్ళు కానీ, లైవ్లో ఉన్న వాళ్ళు కానీ, చూస్తున్న వాళ్ళు కానీ, తర్వాత చూడబోయే వాళ్ళని అందరికీ ఎవరి మనసుకు వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. ఈ సమాజంలో చాలామంది మంచోళ్ళు ఉన్నారు కానీ నాలాంటి చెడిపోయిన వాడు లేడు, నాలాంటి చెడిపోయిన మనిషి లేదని ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి వాళ్ళకి. ఒకటి చెప్తున్నా, దేవుని వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే దాని అర్థం ఏంది? అందరూ చెడిపోయిన వాళ్ళే, త్రోవ తప్పి అందరూ పనికి మాలిన వారే నశించే స్థితిలో ఉన్నారు. మంచోడు ఎవ్వడూ లేడు. ఏదైనా మంచిగా ఉన్నావు ఇప్పటిదాకా అంటే చెడు చేయటానికి అవకాశాలు రాలేదు ఒకటి, లేదా అవకాశాలు వచ్చినా చెడు చేయకుండా ఉన్నావు అంటే దేవుడు అడ్డుపడ్డాడు 2. తప్ప నీ గొప్పతనం ఎంత మాత్రం లేదు. అవకాశం వస్తే దేవుడు అడ్డగించకపోతే నువ్వు ఎవరిని తప్పు తేడా అనుకుంటున్నావు వాళ్ళకంటే 4 ఇంతలుగా చేసే అవకాశం నీకుంది. ఎందుకంటే లేఖనం నిరర్థకం కానేరదు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ తేడాలే. కానీ కొంతమంది తమ తేడాన్ని గుర్తుపట్టరు, కొంతమంది గుర్తుపడతారు. నేను తేడా కదా అని కొంతమంది గుర్తించి ఎదుటోడిని విమర్శించడం పక్కన పెట్టేసి తమ బతుకుని తాము చూసుకొని తమను తాము విమర్శించుకొని దేవుని ముందు కొంచెం బాధపడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటే యేసయ్యకి ఇష్టం. హల్లెలూయా. తాను తేడా ఉండి అవతల వాళ్ళ తేడాలని ఎత్తిపట్టి మాట్లాడేవాడి కన్నా కూడా తన తేడాను తను గుర్తించి తానేమై ఉన్నాడో దేవుని ముందు దాని గురించి పశ్చాత్తాపడే వ్యక్తి, తన ఆత్మ విషయంలో దీనుడైన వ్యక్తిని గురించి యేసయ్యకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కాబట్టి మేమంతా మంచివాళ్ళం, శాస్త్రులం, పరిసయ్యులం, యూదులం, మేము నిష్ట కలిగిన వాళ్ళం అని మీరు అనుకుంటున్నారు. నేను మంచి వాళ్ళ కోసం రాలేదు నాయనా, పాపులని పిలవవచ్చి తిని అని వెళ్ళాడు. జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. ఈరోజు నీవు నేను మనం అనుకుంటాం వీరందరూ మంచోళ్ళు, నేను చెడ్డవాడిని, చెడ్డదాన్ని అని. యేసయ్య అంటున్నాడు, జక్కయ్య తన గురించి తాను చెడ్డవాడు అనుకున్నందున నేను ఆయన ఇంటికి వెళ్తానికి సిద్ధమైనట్టు నేను అపాత్రుణ్ణి, అపాత్రురాలనే విషయం నువ్వు గ్రహించావు కనుక నీ ఇంటికే నేను వస్తున్నాను అంటాడు ఆయన. నీ ఇంటే నేను ఉంటాను.
ఎందుకంటే తన దృష్టికి తాను నీతిమంతుడు నీతిమంతురాలు అనుకునే వాళ్ళకన్నా తాను ఏమై ఉన్నాడో గుర్తుపెట్టిన వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అనర్హత ఏందో వాళ్ళకి తెలుసు. అనర్హులైనా నేను వారిని ప్రేమించింది కూడా వాళ్ళకి అర్థమైద్ది కనుక వాళ్ళ దగ్గర ఉండటానికి నాకు ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది అంటాడు యేసయ్య. ఎంతమందికి అర్థమైంది? సింపుల్గా జక్కయ్య స్టోరీ. తర్వాత జక్కయ్య యేసు ప్రభు తన ఇంటికి రాగానే, ప్రభువా ముందు బిర్యానీ తిన్నాయన, ఈ చికెన్ బిర్యానీ తిని ప్రభువా, మటన్ బిర్యానీ ఏమనలా. వెంటనే నిలిచి, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తున్నారు. పిల్లికి బిచ్చం పెట్టడు, ఎంగిల్ చేతితో కాకిని దోలడని సహజంగా అనుకుంటుంటారు, పిసినారు వాళ్ళ గురించి. జాలి దయ లేకుండా అనా పైసలతో సహా వసూలు చేసే కఠినాత్ముడు ఈ మనుషుడు సగం ఆస్తి బీదలకు ఇచ్చేస్తానంటున్నాడేంటి? ఇక సౌండ్ లేదు, చూస్తున్నారు ఆశ్చర్యపోయి. యేసయ్య మనసులో ఏముందో ఎవరికి తెలియదు. వెనకున్నోళ్ళు ఏం సణుక్కుంటున్నారో యేసయ్యకి తెలుసు. జక్కయ్య తన మనసులో ఏమనుకుంటున్నాడో యేసయ్యకి తెలుసు. అంతా సైలెంట్గా ఉంది ఆ టైము. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళే టైంలో మొత్తం 3 రకాల మదనాలు జరిగాయి ఆంతర్యాల్లో. 1 యేసును వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు, 2 యేసు, 3 జక్కయ్య. అంతా సైలెంట్గా ఉన్నారు. ఎవరి హృదయాల్లో ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఈ మనుషుడి ఇంటికి పోతాడేందని వాళ్ళు మదన పడుతున్నారు లోపల. పోయినాక అర్థమైలేరా మీకు అనుకుంటున్నాడు యేసయ్య. స్తోత్రం. పోయినాక అర్థమైతేలేరా నేను ఎందుకు పోతున్నాను ఆయన అనుకుంటున్నాడు లోపల. ఈ 2 అడ్డుపెట్టి జక్కయ్య ఏమనుకుంటున్నాడు, నా పేరు ఎరిగాడంటే నా బతుకు కూడా తెలుసుకొని ఉంటాడు. ఇంకా ఆయన దగ్గర నేను మాయ చేసేది ఏముంది, మరి ఇంత చెడిపోయినోడని నన్ను నేను అనుకుంటున్నా. నా ఇంటికే వచ్చాడు, ఇక దేవుడు అంతటి వాడే నా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా నేను పాపంలో బతికితే అర్థమేముంది? మరి నన్ను ప్రేమించి అందరూ అసహించుకుంటున్నా ఆయన దేవుడు కాబట్టి నన్ను ప్రేమించి ఊరు మొత్తం ఊసేసే స్థితిలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానరా, నువ్వు నా బిడ్డవని నా ఇంట ఉండటానికి ఇష్టపడి అంతటి గొప్పవాడే నా ఇంట ఉన్నప్పుడు ఇంకా నీచంగా బతికితే అర్థం ఏముంది? నేను చెప్పు. అంత గొప్పోడు నా ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను ఇంకా చండాల బతికితే అర్థమేముంది? కాబట్టి అర్జెంటుగానే మారు మనసు పొందాలి. ఆ ఒక్కటి చేస్తేనే ఆ మహానుభావుడు సంతోషపడతాడు. కానీ నేను బిర్యానీ పెట్టినా, డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా వాటిని బట్టి సంతోషపడేవాడు కాదు అని ఆలోచన చేసుకొని మారు మనసు పొంది ఇక మార్చుకుందామనే ఆలోచన జక్కయ్యలో నలుగుతుంది. ఈ 3 తలంపులు ఉన్నాయి అక్కడ. అంతా సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, వెనక వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏదో ఒకటి అనుకుంటున్నారా? యేసు ప్రభు వెనుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాపి అయిన మనుషుడి ఇంటికి పోతున్నాడు ఏంటి ఇంత మంచి పరిశుద్ధులను వదిలిపెట్టి అని వాళ్ళు అనుకుంటున్నారు. యేసయ్య ఏమనుకుంటున్నాడు? అది అక్కడికి రెండర్రా, ఆడు పోయినాక అర్థమైద్దని ఆయన అనుకుంటున్నాడు. జక్కయ్య ఏమనుకుంటున్నాడు కదా? సరే అయిపోయింది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే జక్కయ్య ఇలా స్పందించేసరికి వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. సగం బేదలకు ఇచ్చేస్తాను, మిగతా సగం ఎవని యొద్దనైనను నేను అన్యాయముగా ఏమైనా పుచ్చుకున్న ఎడల దానికి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. బా, ఏం మారు మనసు అండి! ఒకటి దగ్గర అన్యాయంగా 1 రూపాయిగా నేను తీసుకుంటే ప్రభువా లెక్క కట్టి వాడికి 4 రూపాయలు ఇస్తా ప్రభువా అన్నాడు. చూడు మరి ఈ దెబ్బకి వెనకోళ్ళకి ఇంకా స్టన్ అయిపోయారు. ఏంటిది? వెంటనే అప్పుడు నోరు తెరుస్తున్నాడు యేసు ప్రభు. ఆ మాట విని వెంటనే యేసయ్య అన్నాడు, ఈతడును అబ్రహాము కుమారుడే, నన్ను విశ్వసించాడు. విశ్వాసానికి గుర్తుగా చేయాల్సిన కార్యం కూడా చేశాడు. నంబర్ 1, క్రీస్తును విశ్వసించిన వాడు మొదట చేయాల్సింది మారు మనసు పొందుట. ఏం చేయుట? మారు మనసు పొందుట. వెంటనే తన మార్పును ప్రకటించేశాడు. తనున్న తప్పుడు మార్గం నుండి దిగ్గున నా వైపు మళ్ళుకున్నాడు. గనుక ఈతడును అబ్రహాము కుమారుడే అని
అంతటితో ఆగకుండా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అది నా పాయింట్. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది అన్నాడండి. ఇప్పుడు జక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు వీళ్ళందరూ వచ్చేసి మేము కూడా ఇక నుంచి అన్నీ మానుకుంటున్నామండి అని ఏమన్నా అన్నారా? అనలా. నాకు తెలిసి వాళ్ళు ఇంట్లో ఉండి ఆశ్చర్యంగా చూస్తుండొచ్చు. ఏంది మొత్తం ఇచ్చేస్తున్నాడు, ఏంది అన్ని ఇచ్చేస్తే ఇక మనం ఏం చేయాలా? చెప్ప తీసుకొని ఇక మనం బజార్లో పోయి అడుక్కోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఇక పిచ్చి ఏమన్నా ఎక్కిందా? ఆ యేసు ప్రభుని చూడగానే మతి ఏమన్నా పోయిందా? అన్ని బీదలకి ఇచ్చేస్తానంటాడు, రూపాయికి 4 ఇచ్చేస్తానంటాడు. ఏమైపోయింది అనుకుంటున్నారో, లేకపోతే పోనీలే ఇప్పటిదాకా బజార్లో తలెత్తుకోవాలంటే సిగ్గేసి చచ్చాం ఈ దరిద్రుడి ప్రవర్తన వల్ల. ఊరు మొత్తం కలిసి వస్తూ ఉంటే ఆయన చూసినప్పుడు మమ్మల్ని కూడా వస్తుంటారుగా. ఫలానా జక్కయ్య ఆ పాపైన మనుషుడి భార్య, ఆ పాపైన మనుషుడి పిల్లలు అని వీడి దెబ్బకి మేము కూడా తలెత్తుకొని తిరగలేకపోయాం. దరిద్రం పోయింది ఒక్క దెబ్బతో. ఇప్పుడు ఊరు మొత్తంలో ఈయన తల ఎత్తుకుంటాడు, ఈయన బట్టి మేము కూడా తలెత్తుకుంటాం. స్తోత్రం. అనుకుంటున్నారో, రాయలేదు అక్కడ. అనుకుంటున్నారో, లేకపోతే ఆస్తంతా ఇచ్చేస్తానంటున్నాడు, ఇక మనం ఎట్లా బ్రతకాలి అనుకుంటున్నారో. రేపు జక్కయ్య దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారో మనం అడుగుదాం. స్తోత్రం. ఉంటాడు కదా అక్కడ, ఆడ అడుగుదాం. మెట్టుకు ఒక పాయింట్ గుర్తిద్దాం. వాళ్ళ స్పందన ఏంటనేది మనకి లేఖనంలో రాయబడలేదు, కానీ ఒక్కటైతే రాయబడింది. ఈ జక్కయ్య చేసిన తీర్మానానికి వాళ్ళకు కూడా రక్షణ ప్రకటించబడింది. అదైతే రాయబడింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనేసాడు. అంటే కుటుంబం మొత్తం కదలలేదండి. కుటుంబంలో సరిగ్గా ఒక్కడు కదిలాడు. ఒక్కడు కదిలినందుకు కుటుంబం మొత్తానికి రక్షణ ప్రకటించాడు యేసయ్య. అంటే మారిన ఈ ఒకడు సరిగ్గా మారు మనసు పొంది కరెక్ట్గా కనెక్ట్ అయ్యాడు కనుక ఇక దేవుని జీవం, దేవుని ఆశీర్వాదం అనేది ఇతనిలోనికి ప్రవేశించి ఇతని నుండి ఇక మిగిలిన ఫ్యామిలీ మొత్తానికి వ్యాపిస్తుంది. దాని ఆంతర్యం అది. దేవునితో కనెక్ట్ అయినవాడు, స్త్రీ కానీ పురుషుడు కానీ. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయా లేవా? నాకు ఫ్యామిలీ ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఉంటారండి ఫ్యామిలీ లేని వాళ్ళు? అసలు చిన్నదో పెద్దదో కుటుంబాన్ని కలిగి ఉంటారుగా. నాకు అమ్మా నాన్న ఇద్దరు లేరు, నేను అనాథనన్నయ్య అంటే కనీసం నువ్వుగన్న పిల్లలన్నా ఉంటారుగా. నీకంటూ కుటుంబం ఉంటుందిగా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కుటుంబంలో ఒక వ్యక్తి సరిగ్గా దేవునికి కనెక్ట్ అయితే ఆ ఒక వ్యక్తి నుండి దేవుని జీవం యావత్ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి ఇక పనిచేస్తుంది. పట్టబడాల్సిన వ్యక్తి సరిగ్గా పట్టబడితే ఇక ఆ ఇంటిని దేవుడు వదిలిపెట్టడు. కొద్దిగా టైం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక దారి చేసి తీరతాడు. అందుకు జక్కయ్య తీర్మానాన్ని ప్రభు గుర్తించి పలికిన మాట. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తున్నా, ఇక జాగ్రత్తగా వినండి. ఇంటి మొత్తం మేము మారు మనసు పొందుతాం, మేము పాపాలు మానుకుంటాం, మేము బాప్తీసం పొందుతాం, మేము అట్లా మేము ఇట్లా అని జక్కయ్య చెప్పినట్టు తీర్మానాలు చెప్పలా. కానీ యేసయ్య ఏమన్నాడు? ఈ ఫ్యామిలీ, ఈ ఇంటి మొత్తానికి రక్షణ వచ్చేసింది అన్నాడు. అంటే ఒకని బట్టి ఆ ఇంటి మొత్తానికి రక్షణ. అలాగే ఒకని బట్టి ఇంటి మొత్తానికి భద్రత. నోవహు లైఫ్ని మనం చూస్తే, నోవహు తన తరములో నీతిపరుడును నిందారహితుడును దేవునితో నడిచినవాడు. నోవహు కొడుకుల గురించి ఆ మాట ఉందా? అతని సంతానమును దేవునితో నడిచారు అన్నాడా? అతని భార్యయు దేవునితో నడిచింది అన్నాడా? అతని ముగ్గురు కోడండ్రు దేవునితో నడిచారు అన్నాడా?
నీవే నా ఎదుట, చూడు ఆదికాండం 6వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అదిగో చూడండి, నీవు నీ ఇంటి వారు అన్నాడా, నీవే అన్నాడా? అందరు పెద్దగా చెప్పాలి. జక్కయ్య ఒకడు మారు మనసును ప్రకటిస్తే ఇంటి మొత్తానికి రక్షణ అన్నాడు యేసయ్య. ఇక్కడ నోవహు ఒక్కడు నీతిమంతుడు. నీవే అమ్మా, నువ్వేనమ్మా ఇంతమందిలో నువ్వేనమ్మా అంటే ఇంక మిగిలిన వాళ్ళందరూ కొంచెం పెద్దగా చెప్పండి, సిగ్గుపడవాకండి. నువ్వేనమ్మా ఇంతమందిలో కాస్త మంచిదాన్ని, నీవేనమ్మా అంటే మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళు కారనేగా, రైట్? మళ్ళీ ఒక్కసారి చదువు, ఏమన్నాడు? నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఫ్యామిలీలో ఒక వ్యక్తి మారు మనస్సులోకి స్థిరంగా వచ్చినట్లయితే టోటల్ ఇంటికి రక్షణ. ఒక ఆశ్చర్యం. కుటుంబంలో సరిగ్గా ఒక వ్యక్తి దేవుని నీతిని అనుసరించి గాని అడుగులేస్తే ఆ ఇంటి మొత్తానికి భద్రత. అంటే సదరు వ్యక్తితో దేవుడు వదిలిపెట్టడంట. నీ ఒక్కడవే నీతిమంతుడు కాబట్టి నిన్నొక్కడనే వదిలేస్తాను అంటలా. నీ ఇంటి మొత్తం ముందు వెళ్ళిపోండి ఓడలోకి అన్నాడు. ఎందుకు తెలుసా? ఆ నీతిమంతుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు గనుక ఆ నీతిమంతుడు సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండగలడు? తన ఇంటివారు కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే ఉండగలడు. తన ఇంటివారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఇతడు నెమ్మదిగా ఎలా ఉండగలడు? కాబట్టి ఈ నీతిమంతుడైన ఒక మంచివాని కోసం వాళ్ళు నీతిమంతులో అనీతిమంతులో అనేది పక్కన పెట్టి ఇతని కోసం అతని కుటుంబాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు.